హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డే ఇన్ మై లైఫ్. సో మేమైతే ఇవాళ కొంచెం గ్రాసరీ షాపింగ్ వెళ్ళాము. యాక్చువల్లీ గ్రాసరీ షాపింగ్ కాదు, వెజిటేబుల్ షాపింగ్ వెళ్ళాము. సో ఏమేమి తీసుకొచ్చాను ఏంటి అనేది అవి అన్ప్యాక్ చేస్తూ సదురుతూ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఆల్ సీజన్స్ నుంచి మకానా తీసుకొచ్చాము. ఎందుకంటే మా పాప ఈ మధ్య ఏమీ తినట్లేదు. సో మకానా కొంచెం హెల్దీ స్నాక్ కదా, ఇది తింటేనే తనకు కొంచెం ఇమ్యూనిటీ ఏమైనా పెరుగుతుందేమో, కొంచెం వెయిట్ గెయిన్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో అయితే ఈ మకానా తీసుకొచ్చాను. చూడాలి తను ఎంతవరకు ఇష్టపడుతుందో ఏమో, బట్ కాస్ట్ అయితే చాలా పెరిగిపోయింది మకానా. అండ్ అలాగే శాండ్విచ్ బ్రెడ్ తీసుకొచ్చాను. స్వీట్ కార్న్ శాండ్విచ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు మా హస్బెండ్, సో తను చేద్దామని అయితే శాండ్విచ్ బ్రెడ్ తీసుకొచ్చాము. అలానే ఈ వెజిటేబుల్స్ అన్నీ అయితే మేము ఆల్ సీజన్స్ కాదు, స్టార్ బజార్లో తీసుకొచ్చాము. అక్కడ ఏంటంటే మాకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి. అండ్ అలాగే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. సో బయట మార్కెట్స్లో కానీ ఇంకా వేరే షాప్స్లో ఎక్కడ ఏంటంటే హాఫ్ కేజీ 250 గ్రామ్స్ అలా తీసుకోవాలి కదా. ఇక్కడ అనుకో నాకు ఒక క్యాప్సికమ్ కావాలంటే ఒక క్యాప్సికమ్ తీసుకోవచ్చు అట్లా. సో నేనైతే ఫస్ట్ టైం గుమ్మడికాయ తీసుకొచ్చాను. అదేంటంటే హల్వా చేద్దామని. ఇది హెల్త్కి చాలా మంచిది. అండ్ అలాగే నాకు ఈ మధ్య ఫీడ్లో ఎక్కువగా ఈ గుమ్మడికాయ హల్వా కనిపిస్తుంది. సో ఓకే, ట్రై చేద్దాం కదా అని తీసుకున్నాను. ట్రై చేశాను, వీడియో కూడా పోస్ట్ చేశాను, కింద లింక్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే చాలా బేసిక్ వెజిటేబుల్స్ తీసుకొచ్చాము. ఎందుకంటే మా ఇంట్లో ఇవే తింటారు కాబట్టి, సో ఇంక ఇవే రిపీటెడ్గా వండుతూ ఉంటాము. సో ఇలా బేసిక్ పొటాటోస్, బీన్స్ ఇవన్నీ అయితే తీసుకొచ్చాము. అండ్ ఈ మధ్య నేనైతే వీడియోస్ అస్సలు రికార్డ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే మా పాప చాలా అంటే చాలా అల్లరి చేస్తుంది. సో తనని చూసుకోవడం తనతోనే సరిపోతుంది. లిటరల్లీ తనని కిచెన్ ప్లాట్ఫామ్ అయితే కూర్చోపెట్టి వంట చేస్తున్నాను. ఎందుకంటే అసలు తను ఉండట్లేదు. నేను అది చేస్తాను, నేను వంట చేసేస్తాను, నేను అంట్లు తోమేస్తాను అంటుంది. సో ఎలాగోలా మేనేజ్ చేస్తూ వస్తున్నాను తనని. అండ్ అలాగే కొన్ని ఆరెంజెస్ కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే మా పాపకి ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. తను ఫ్రూట్స్ ఎక్కువ అస్సలు తిందు. చిన్నప్పటి నుంచి బనానా అయితే అస్సలు తినదు. సో ఫ్రూట్స్ అన్నా కొంచెం అలవాటు చేద్దామని తీసుకొచ్చాను. చూడాలి. అండ్ నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి, ఆరెంజెస్ ఇస్తే పిల్లలకి జలుబు అంటారు, అవునా కాదా, మీ ఒపీనియన్ ఏంటనేది నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. కొందరేమో ఆరెంజెస్ ఇస్తే ఇమ్యూనిటీ బూస్టర్, ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటారు. మరి కొందరేమో ఆరెంజెస్ వల్ల జలుబు దగ్గు వస్తాయి అంటారు. మీరేమంటారు అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ అలాగే మా హస్బెండ్కి స్నాక్స్లో లేదా బ్రేక్ఫాస్ట్ కానీ తీసుకొచ్చాను. క్యారెట్ కీర ఇవి కూడా తీసుకొచ్చాను. సో మనకి క్యారెట్ కీర ఏంటంటే ఇక్కడ స్టార్ బజార్లో చాలా తక్కువ రేట్కి వస్తాయి. అంటే తక్కువ రేట్ అంటే మంచి ప్రైస్ అనిపించింది నాకు, క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. సో నేనైతే ఇంకా ఈ క్యారెట్ ఇవన్నీ నీట్గా బ్యాగ్స్లో ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. నేను ఈ బ్యాగ్స్ కూడా డిమార్ట్లో తీసుకున్నాను. ప్యాక్ ఆఫ్ 3 వస్తాయి. అండ్ ఇంకేంటి విశేషాలు, మేమైతే రీసెంట్గా అరుణాచలం కూడా వెళ్ళాము. అరుణాచల గిరిప్రదక్షిణ కూడా చేసాము. అక్కడ పాప కోసం స్ట్రోలర్ తీసుకున్నాము. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో మనకి అరుణాచలంలో గిరి ప్రదక్షిణకి స్ట్రోలర్స్ అయితే రెంట్కి ఇస్తారు. సో మీరు అవి తీసుకుంటే ఏంటంటే పిల్లలకి చాలా ఈజీ. అంటే మనకి పిల్లల్ని ఎత్తుకుని, అంటే మా పాపకి 2.5 years. సో తను ఎత్తుకొని నడవాలంటే హైలీ ఇంపాసిబుల్. అసలు మేము మామూలుగా నడవలేకపోయాము. సో తను ఎత్తుకోవాలంటే హైలీ ఇంపాసిబుల్. కాబట్టి మీకు 3.5-4 years వరకు కూడా పిల్లలకి మనకి స్ట్రోలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా గిరి ప్రదక్షిణ చేయాలి ప్లాన్ చేసుకుంటుంటే కనుక ఒకసారి స్ట్రోలర్స్ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి. మనకి చాలా తక్కువ ప్రైస్లో కూడా వస్తాయి. 500 రూపీస్ డిపాజిట్ చేయాలి, 350 రూపీస్ మనకి రెంట్, అంటే గిరి ప్రదక్షిణతో కంప్లీట్ అయ్యే వరకు. సో మనకి మన స్ట్రోలర్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసాక 150 రూపీస్ అయితే మనకి ఇచ్చేస్తారు. అండ్ నేను ఒక పక్కన ఇవన్నీ చదువుతుంటే మా పాప నేను చేసేస్తానని టమాటోస్ ప్యాక్ చేస్తా అంటుంది. సో చాలామంది చెప్తారు పిల్లల్ని మనం చేసే పనుల్లో ఇంక్లూడ్ చేసుకుంటుంటూ ఉంటే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి, వాళ్ళు కొంచెం అల్లరి తగ్గిస్తారు, వాళ్ళు ఎంగేజ్ అవుతారని. బట్ అది చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఎందుకంటే మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి చేస్తారు. వాళ్ళకి చెప్పింది కాకుండా డబల్ పనులు అయిపోతాయి మనకి. సో దానివల్ల కూడా మనము ఇంకా ఎక్కువ కోపం తెచ్చుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ అయితే నీట్గా ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. సో మా ఫ్రిడ్జ్ అయితే అసలు ఖాళీ ఉండదండి. మేము ఉండేది ఇద్దరమే, కానీ మా ఫ్రిడ్జ్లో కారం దగ్గర నుంచి ధనియాలు, రాగిపిండి, ఇంకా ఎగ్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. సో ఎగ్స్ కూడా 2 కేటగిరీస్ ఉంటాయి. మేము తినే ఎగ్స్ నార్మల్ మనకి మార్కెట్లో దొరికే ఎగ్స్, అండ్ మా పాప కోసం లీషెస్లో పెడతాము కేజ్ ఫ్రీ ఎగ్స్. సో అవి అన్నిలో సపరేట్గా ఉంటాయి. అండ్ స్వీట్ కార్న్ కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను. ఆబ్వియస్లీ మేము తెచ్చిన 2 daysకి అలా కంప్లీట్ అయిపోతాయి. బట్ అప్పటిదాకా ఇంక ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాను, కొంచెం ఫ్రెష్గా ఉంటాయని. అండ్ ఒక వాటర్ మెలన్ కూడా తీసుకొచ్చాను. యాజ్ యూజువల్ మేము బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా చేయలేనప్పుడు, అండ్ అలాగే మా పాప ఎప్పుడైనా స్నాక్స్ లేదా మాకు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఉంటుంది కదా అని. చూసారు కదా, మా ఫ్రిడ్జ్ అయితే ఫుల్ ప్యాక్గా ఉంటుంది. మీకు మా ఫ్రిడ్జ్ టూర్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే ఒక వంకాయ కూడా తీసుకొచ్చాను. నేను ఇది ఏదో ఫ్రై చేద్దాం తీసుకొచ్చాను, బట్ చేసాక తినకపోతే వేస్ట్ అవుతుందని ఇంకా టమాటా పచ్చడి చేస్తాను. అంటే టమాటా పచ్చడిలో వంకాయ వేసానంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే మనకి వంకాయ తిన్నట్టు తినని వాళ్ళు కూడా తింటూ ఉంటారు. మీలో ఎంతమందికి వంకాయ ఇష్టంగా తింటారు? అండ్ ఈ మధ్య ఈ పెద్ద వంకాయలతో అందరూ పాన్ ఫ్రై ఎక్కువగా చేస్తున్నారు కదా. సో చాలా వీడియోస్ వస్తున్నాయి.
సో మీరు ట్రై చేశారా లేదనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మీతో మాట్లాడుతూ నేను తెచ్చిన కూరగాయలన్నీ చదివేసుకుంటున్నాను. నాకు ఈ కూరగాయలన్నీ అరౌండ్ ప్రైస్ వచ్చేసి 700, 800 ఆ రేంజ్లో అయ్యాయి. అండ్ ఈ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక విచిత్రం అయితే జరిగింది. మా హస్బెండ్ 500 నోట్స్ పెట్టుకున్నారు, అంటే 1000 రూపీస్. సో ఎందుకు మధ్యలో తను చెక్ చేసుకుంటేనంటే ఒక 500 ఉంది, ఒక 500 మిస్ అయిపోయింది. సో ఇంకా తను గబగబా వెళ్ళి సీసీ కెమెరా అంటే వెతికారు దగ్గరలో అంతా. ఇంకా సరే సీసీ కెమెరా యాక్సెస్ ఉందని ఒకసారి వాళ్ళని ఊరికి రిక్వెస్ట్ చేశారు. చాలామంది ఒప్పుకోరు సీసీ కెమెరా చెక్ చేయడానికి, బట్ వాళ్ళు లక్కీగా ఒప్పుకున్నారు. ఒకరికి దొరికినాయి అని చూసారు, అంటే అక్కడ ఎంప్లాయీ. సో ఇంకా ఎంప్లాయీని అడిగితే ఇచ్చేసారు. అంటే పాపం వాళ్ళు కావాలని తీసుకోలేదు, వాళ్ళకి దొరికాయి కాబట్టి తీసుకున్నారు. పడేసుకోవడం మా తప్పే, ఇంకా అడగంగానే ఇచ్చేసారు. సో లక్కీగా 500 రూపీస్ అయితే దొరికాయి. నేనైతే పోయాయి అనుకున్నాను. ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతున్నాయండి, ₹1 పోతేనే దొరకట్లేదు, 500 రూపీస్ ఎలా దొరుకుతాయి? బట్ లక్కీగా అయితే దొరికాయి. అక్కడ సీసీ కెమెరా యాక్సెస్ ఉంది అండ్ టైంకి వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి దొరికాయి, లేకపోతే అసలు దొరికేవే కాదు. అండ్ తీసుకుంది ఎంప్లాయీ కాబట్టి దొరికాయి. అదే వాళ్ళు ఇంకా మాల్లోనే ఉన్నారు కాబట్టి వర్క్ చేస్తూ. అదే కస్టమర్ అయితే వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు షాపింగ్ అయిపోయి వెళ్ళిపోయే వాళ్ళు, దొరికాయి కాదు. అండ్ ఇంకా కూరగాయలన్నీ చదివేశాక చూసారు కదా కిచెన్ ఎంత దారుణంగా ఉందో. అసలు మా కిచెన్ చిన్నదైపోవడం వల్ల చాలా కంజెస్టెడ్ అయిపోతుంది. అసలు తీసిన వస్తువు తీసిన చోట పెట్టకపోతే అసలు ఇంకా ప్లేస్ ఉండట్లేదు కిచెన్ మీద పెట్టడానికి. బట్ తప్పదు కదా, రెంటెడ్ హౌసెస్ అంటే అలానే ఉంటాయి. సో అలానే కంటిన్యూ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వాలి కూడా. సో ఇంకా నేనైతే ఇక్కడ కిచెన్ అంతా నీట్గా సర్దుద్దామని స్టార్ట్ చేస్తున్నాను. అండ్ వీటితో పాటు నేను పల్లీలు అలాగే వేరుశనగ పప్పు కూడా తీసుకొచ్చాను. సో ఎందుకంటే చట్నీకి ఉంటాయి. సో మా ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా దోశ బ్యాటర్ ఈ పల్లీలు ఉంటే చాలు, రోజు దోశలు వేసుకొని ఇంకా చట్నీ చేసుకొని తినేస్తాము. సో అందుకే అవి ఎక్కువగా స్టాక్ ఉంచుకునేటట్టే చూస్తాను. ఫస్ట్ అయితే కొంచెం కిచెన్ క్లీన్ చేద్దాము, అంట్లు తోముదామన్న ఉద్దేశంతో సో కిచెన్ అంతా అయితే క్లీన్ చేస్తున్నాను. అసలు ఈ మధ్య న్యూస్ చూస్తుంటేనే ఏడుపు వస్తుంది. అసలు బ్యాక్ టు బ్యాక్ ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయో. అండ్ బెంగళూరు టు హైదరాబాద్ బస్ అయితే అసలు ఎంత దారుణము. అంటే మేము రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తాం కాబట్టి స్లీపర్ బస్లో మేము ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యాం దానికి. అసలు చాలా బాధేసింది. అండ్ నిన్న అది కంకర్ ట్రాక్ వచ్చేసి ఆర్టీసీ బస్సుని గుద్దేసి అసలు నియర్లీ 20 మెంబర్స్ పైన చనిపోయారు. అసలు ఎంత దారుణము. అండ్ చనిపోయిన వాళ్ళ విషయం పక్కన పెడితే ఉన్న వాళ్ళు కూడా చాలా సఫర్ అయ్యారు. అంటే చాలామందికి కాళ్ళు విరిగిపోయాయంట, అండ్ చాలామందికి హెడ్ స్టిచెస్ పడ్డాయి, చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. అండ్ అలాగే ఆ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఏకాదశిని నియర్లీ 10 మెంబర్స్ చనిపోయారు. అసలు ఎక్కడికి వెళ్ళినా ఏ జరిగినా సేఫ్టీ లేకుండా అయిపోయింది. అంటే బేసిక్గా ఏంటంటే ఏ జరగాలంటే జరిగిద్ది అంతే. నాకు వచ్చిన ఒక క్లారిటీ ఏంటంటే మన లైఫ్ మన చేతుల్లో లేదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, మనం ఎక్కడికి వెళ్ళకపోయినా, ఇంట్లో ఉన్నా కానీ ఏదైనా జరగచ్చు. సో ఉన్నన్ని రోజులు హ్యాపీగా అందరితో కలిసిమెలిసి ఈ ద్వేషాలు, కుళ్ళు, కుతంత్రాలు ఇవేం లేకుండా మంచిగా మీకున్న వాటితో హ్యాపీగా ఉండండి. ఎన్ని డబ్బులున్నా, ఎన్ని వేల కోట్లున్నా, ఎంత బంగారం ఉన్నా కానీ మనం ఆ బస్సులో ఉన్నామనుకోండి ఏం చేయలేము. రాసి పెట్టుంటే ఎంత ఉన్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎన్ని కోట్లున్నా కానీ ఏమీ అవ్వదు. అది లేదు ఇది లేదని బాధపడకుండా మీ దగ్గరున్న వాటితో హ్యాపీగా ఉంటూ మీ చుట్టుపక్కల వాళ్ళతో మంచిగా ఉంటే మీకు దేవుడు ఎప్పుడూ ఖచ్చితంగా మంచిగా చేస్తారు. సో ఇంకా నేను తీసుకొచ్చిన వేరుశెనగ గుళ్ళు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అంటే కొంచెం ఫ్రై చేసి నేను స్టోర్ చేసుకుంటాను, ఎందుకంటే పురుగు పట్టకుండా ఉంటాయి. ఇక్కడ బెంగళూరు వెదర్ చాలా చల్లగా ఉంటుంది కదా, సో పురుగు ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఇంకా కొంచెం ఫ్రై చేసి పెట్టుకుంటే ఏంటంటే పాడవు. అవి ఒక పక్క ఫ్రై చేస్తూ నేను అంట్లన్నీ చదివేసుకుంటున్నాను. నేను ఇన్ని అంట్లన్నీ తోముతా కానీ ఆల్రెడీ తోమినట్లు చదరాలంటే నాకు ఎక్కలేని బద్ధకం వచ్చింది. బట్ తప్పదు కదా, నా పనులు నేనే చేసుకోవాలి కాబట్టి ఓపిక చేసుకుంటాను. ఇంక నేనే మా ప్లాట్ఫామ్ చిన్నదా, అక్కడే నీళ్ళ బిందె ఉంటుంది, పక్కన కెటిల్ ఉంటుంది. ఇవన్నీ సరిపోనట్టు హెయిర్ ఫైర్, మళ్ళీ మిక్సీ 2 మిక్సీ, మనకి బ్లెండర్ మిక్సీ ఉంటుంది కదా అదొకటి, అండ్ పెద్ద మిక్సీ అంటే దోశ బ్యాటర్స్ అవి వేసుకోవడానికి, అండ్ రైస్ కుక్కర్. ఇవన్నీ ప్లాట్ఫామ్ మీదే ఉంటాయి. సరే ఇవన్నీ తీసేసి ఎక్కడైనా కింద పెడదామంటే రోజు కావాలి, రోజు వాటి యాక్సెస్ కావాలి కాబట్టి రోజు కింద మీద పెట్టలేం కాబట్టి ఇంకా ప్లాట్ఫామ్ మీద పెడతాను. సో అవే సగం ప్లేస్ ఆక్యుపై చేసేస్తాయి. ఇగో అక్కడ పైన అక్కడ ఈ వీడియోలో ఈ క్లిప్లో అక్కడ వైర్స్ ఉన్నాయి కదా, ఆ వైర్స్ చూస్తేనే అర్థమైపోయి ఉంటాయి ఎన్ని ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ ఉంటాయో. అండ్ ఈ అంట్లు బుట్ట అయితే అదే మనకి అంట్లు కడుక్కున్నాక డ్రైనర్ ఉంటుంది కదా, అదైతే నేను మీషోలో తీసుకున్నాను. అరౌండ్ 300 లోపే పడింది. బట్ చాలా బెస్ట్ అండి, ఎందుకంటే వాటర్ అనేది కింద పడిపోకుండా మనకి కింద ప్లేట్ ఉంటుంది. నేను మీషోలో తీసుకున్న వాటిలో ది బెస్ట్ అనిపించింది. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. నేను నియర్లీ ఫెబ్ నుంచి వాడుతున్నాను. ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా బాగుంది క్వాలిటీ. సేమ్ ఇలాంటిది నేను విశాల మార్ట్లో కూడా చూసాను, అది కొంచెం పెద్దది. మీరు ఎవరైనా కావాలనుకుంటే అక్కడ ట్రై చేయండి. మనకి చాలామంది ఎంట్లు కడిగేటప్పుడు కింద క్లాత్ వేసుకోవడం లేదంటే వాటర్ పద్దాకలా తుడుచుకోవడం సరిపోతూ ఉంటుంది కదా, బట్ ఇలాంటిది తీసుకొని అంటే చాలా యూజ్ అవుతుంది.
అండ్ ఇక్కడ నేను మా పాప కోసం ధనియాలు అండ్ వాము వేసి దగ్గుకి చేశాను కషాయం. ఎన్ని కషాయాలు చేసినా కానీ దగ్గులు మాత్రం తగ్గట్లేదండి పిల్లలకి. ఈ బెంగళూరు వెదర్ ఏమో కానీ ఫ్రీక్వెంట్గా మా పాప కోల్డ్ అండ్ కఫ్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఒక పక్కన మెడిసిన్స్ వేస్తున్నాను, ఒక పక్కన హోమ్ రెమెడీస్ చేస్తున్నాను. ఏదో ఒకటైనా పనిచేస్తుంది కదా అని ఆశ అంతే. అండ్ ఇక్కడైతే నేను అంట్లు తోమేసుకుంటున్నాను. అండ్ కాక్రోచెస్ అసలు అంటే నేను మా బెంగళూరులో ఉన్న మా ఫ్లాట్లో వాళ్ళని మా ఫ్రెండ్స్ని చాలామందిని అడుగుతాను. మాకు ఉన్నాయి కాక్రోచెస్ అంటే ఏ చేసినా పోవట్లేదు అంటున్నారు. నిజంగా నేను హిట్ ట్రై చేశాను, హిట్ స్ప్రే ఉంటుంది కదా అది ట్రై చేశాను, ఎన్ని ట్రై చేసినా కానీ పోవట్లేదు. అసలు ఎందుకు పోవట్లేదు అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ ఉంటున్న వాళ్ళు చాలా డేస్ నుంచి చెప్పింది ఏంటంటే ఇక్కడ మనకి కోల్డ్గా ఉంటుంది కదా, ఆ కోల్డ్ వెదర్ వల్ల అవి ఎక్కువ వచ్చేస్తాయని చెప్తున్నారు. మీకు తెలిసిన మంచి కాక్రోచ్ జెల్ లేదంటే ఏదైనా మంచి కాక్రోచ్ పెస్టిసైడ్స్లో ఏమైనా ఉంటే నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు చాలా అవసరం ఇప్పుడు అవి. అండ్ ఇక్కడైతే మా పాపది పాల డబ్బాలు కడిగేస్తున్నాను. నేను తనది మనకి డిటర్జెంట్ ఉంటుంది కదా లవ్ ల్యాప్ వాళ్ళది బాటిల్ క్లీనర్, దాంతో అయితే క్లీన్ చేస్తాను. నార్మల్ విమ్ వీటిల్లో అయితే క్లీన్ చేయను. మా పాప వాటర్ బాటిల్ కానీ లేదా తన పాల బాటిల్ కానీ ఖచ్చితంగా లవ్ ల్యాప్ బాటిల్ క్లీనర్స్ ఉంటాయి కదా పిల్లలవి, వాటితోనే క్లీన్ చేస్తాను. ఏంటక్క అంట్ల పుట్ట అంత దారుణంగా తెల్లగా ఉందనుకుంటారా? అది అంతేనండి, పోదు. ఎందుకంటే ఇక్కడ హార్డ్ వాటర్ కదా, సో మనం అందులో అంట్లు అవి ఆరేసినప్పుడు ఆ నీళ్ళు అక్కడే ఉండి హార్డ్ వాటర్ అలా అయిపోతుంది హార్డ్గా. సో ఇక్కడనే కాదు, మాకు ఇక్కడ ట్యాప్స్ ఎక్కడున్నా లేదా వాష్రూమ్స్లో అయినా అలా హార్డ్గా ఉంటుంది, క్వైట్ కామన్. సో ఇంకా మీరు నన్ను జడ్జ్ చేయొద్దు దాన్ని బేస్ చేసుకొని. అవును, మీరు అంట్లు తోమేటప్పుడు విమ్ జెల్ యూస్ చేస్తారా అంటే లిక్విడ్ యూస్ చేస్తారా లేదంటే సోప్ బార్ యూస్ చేస్తారని ఖచ్చితంగా కమెంట్ చేయండి. సోప్ బార్ యూస్ చేస్తే ఏంటంటే మనం వెంటనే కడిగేయాలి, లేదంటే వైట్గా పెరిగిపోతూ ఉంటుంది. సో విమ్ జెల్లే బెటర్, అంటే విమ్ జెల్ కాకపోయినా ఏదైనా డిష్ వాషర్ జెల్లే బెటర్ అనేది నా ఫీలింగ్. మీరేమంటారు? మీతో మాట్లాడుతూ అంట్లు అనేది తోమేస్తాను చూసారా, ఎన్ని అంట్లు ఉంటాయో. మేము ఉండేది ఇద్దరమే కానీ ఇంకా ఇవి చాలా తక్కువనే చెప్పాలి. అండ్ ఇక్కడైతే మా పాప కోసం పాలు కలిపేస్తున్నాను, తను పడుకుంటా నేడుస్తుంది. సో నేనైతే పాలు అనేది వడబోస్తాను, ఎందుకంటే బాటిల్లో తాగుతుంది కదా, మీగడ అడ్డొచ్చిద్దని పాలు వడబోసాకే అప్పుడు దానికి వేస్తాను. వడబోయంగా వచ్చిన మీగడైతే నేనేం పడేయను, దాన్ని మళ్ళీ ఒక దాంట్లో స్టోర్ చేస్తాను. సో దాని నుంచి నేను గీ కూడా చేశాను, ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను. కొంచెం పెద్ద డబ్బాలోనే స్టోర్ చేసుకుంటాను. సో ఒకేసారి అయ్యాక క్వాంటిటీ కొంచెం ఎక్కువ అయ్యాక అప్పుడు గీ ప్రిపేర్ చేస్తాను. అండ్ మేము పోపించుకునేది కొంచెం పాలే, 1/2 లీటరే కాబట్టి సో అంత మీగడ కూడా రాదు. సో అందుకే ఎక్కువ అయినప్పుడే చేస్తాను. ఇంకా చూస్తారు కదా మా కిచెన్లో నుంచి సన్లైట్ కొంచెం ఎంత బాగా వస్తుందో. సో మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా ఇంట్లో వెంటిలేషన్ ఉండదు, కిచెన్లో నుంచే చాలా తక్కువ వచ్చింది. బట్ కిచెన్ విండో నేను అసలు తీను, ఎందుకంటే ఆ విండో తీస్తేనంటే చాలా దుమ్ము వచ్చేసిద్ది. సో దానివల్ల ఇంకా భయపడి విండో ఎప్పుడు క్లోజ్ చేసే ఉంచుతాను. బట్ రైస్ అయితే అలా పడుతూ భలే సినిమాటిక్గా ఉంది కదా. ఎస్, ఈ వీడియో చివరి వరకు చూస్తే చాలా థ్యాంక్స్. మీరు కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ట్రై చేస్తున్నాను ఫుల్ వ్లాగ్స్ తీయాలి, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ తీయాలని, బట్ అస్సలు పాసిబుల్ అవ్వట్లేదు. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. సో అందరూ హ్యాపీగా ఉండండి, అలాగే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండండి. బయట క్లైమేట్ అస్సలు బాగోట్లేదు, సో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.